నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో బైక్పై వెళ్లేందుకు ప్రయత్నించి 2 వ్యక్తులు వాగు మధ్యలో చిక్కుకున్నారు. గ్రామస్తులు వద్దని తిరస్కరిస్తున్న బైక్పై వస్తున్న 2 యువకులు మొండిగా అలాగే వాగులో నుంచి వచ్చేందుకు ప్రయత్నించారు. నీటి ఉధృతి పెరగడంతో మళ్లీ వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో వాగు మధ్యలోనే బైక్ మీద అలాగే ఉండిపోయారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణం జరగకపోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా చిన్న వర్షం వచ్చినా ఇదే పరిస్థితి ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలని కోరుతున్నారు. ఈ వాగు దాటడానికి వానాకాలం వచ్చిన ప్రతిసారి కూడా అనేక మంది ఇబ్బంది పడుతుంటారు. ఆదివారం రోజు మైసమ్మకు వెళ్లే భక్తులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి పెదకొత్తపల్లికి వెళ్ళాలంటే తీగలపల్లి, జనంపల్లి, బావాయిపల్లి గ్రామాల ప్రజలు పెదకొత్తపల్లికి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, గర్భిణీ స్త్రీలను తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ వాగు దాటడానికి ఇప్పటికీ 2 డేస్ అవుతుంది, ఇంతవరకు ఈ వాగు దాటనిస్తలేదు. కాబట్టి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే చేపిస్తామని చెప్పి ఇంతవరకు చేయించలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 కోట్లకు శిలాఫలకం వేసారు తప్ప అది ఇంతవరకు శాంక్షన్ కాలేదు. ఇది నిర్మాణం కూడా జరగలేదు. ఇప్పుడైనా మంత్రి గారు స్పందించి తక్షణమే ఈ బావాయిపల్లి నుంచి పెదకొత్తపల్లికి పోవడానికి రాకపోకలకు అంతరాయం లేకుండా తక్షణమే మంత్రి గారు స్పందించి దీన్ని వెంటనే పూర్తి చేస్తారని బావాయిపల్లి